యేసయ్యా ఇన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రియమైన మీకందరికీ నా హృదయపూర్వక వందనములు. బాగున్నారా? ఒకరోజు సంతోషంగా ఉంటే మరొక రోజు దుఃఖంతో ఉంటున్నామని అంటారా? దిగులు పడకండి. దేవుడు ప్రతి అవసరతను తీర్చి మీ హృదయానికి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. 1 సమూయేలు 1వ అధ్యాయము 20వ వచనము చదవండి. గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఇది దేవుడు మాత్రమే ఇచ్చే బహుమానము. ఈ లోకంలో చాలా మంది ఎన్నెన్నో బహుమానాలు ఇవ్వచ్చు, కానీ గర్భఫలము బహుమానంగా ఎవరు కూడా ఇవ్వరు. డాక్టర్లు ఎలాగైనా ఏదో ఒక పరిశోధన ద్వారా పిల్లలు కలిగేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఫలించలేకపోతున్నాయి. ఒకవేళ ఫలించినప్పటికీ పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడం లేదు. ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ, ఎంత డబ్బు ఉన్నప్పటికీ, మేడమెద్దలు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ, చివరికి అన్ని కలిగి ఉన్నప్పటికీ పిల్లలు లేకపోతే ఆ ఇల్లాలు బాధ అంతా ఇంత కాదు. ఈ దినాల్లో చాలా మంది గర్భఫలము కొరకు ఎన్నో లక్షలు ఖర్చు చేస్తున్నారు. తిరగరాని చోట్ల తిరుగుతున్నారు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే గర్భఫలము కొరకు చెడు పనులు కూడా చేసేవారు కొంతమంది ఉన్నారు. గర్భఫలము లేని లోటు, అలాగే ఆ బాధను ఏ మనిషి కూడా తీర్చలేనిది. ఆడవారికి అది చాలా దుఃఖమును కలుగజేస్తుంది. ఫంక్షన్లో కానీ వారి బంధువుల దగ్గరకు వెళ్ళలేకుండా అవమానముతో, సిగ్గుతో ఇంటి నుండి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఈ సమాజంలో గర్భఫలము లేని వారిని చిన్న చూపు చూడటం జరుగుతుంది. నాకు తెలియక అడుగుతాను, ఎవరికో సహోదరికి గర్భఫలము లేకపోతే నీకెందుకండి అంత బాధ, అంత దిగులు? చివరికి ఆమెను అసహ్యముగా కూడా చూస్తారు. బాధపడితే ఆ ఇల్లాలు బాధపడాలి, తన భర్త బాధపడాలి, మరి నీకెందుకు అంత చులకన చూపు? దయచేసి ఈ వాక్యం వింటున్న సహోదరి, ఒకవేళ ఇటువంటి చులకన భావంతో పిల్లలు లేని సహోదరిని చూస్తున్నావా? మనసు మార్చుకో, వారి కొరకు ప్రార్థన చెయ్యి. అంతే నీ పని. నీ ప్రార్థన ద్వారా దేవుడు ఆమె గర్భమును తెరవచ్చేమో, ఎవరికి తెలుసు? మరి కొంతమంది గర్భఫలం లేని సహోదరి ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆమెకు ఎదురుగా వెళ్తున్నారనుకోండి, ఏదైనా ప్రాముఖ్యమైన పనుల నిమిత్తమై ఆమెను చూడగానే ఇక వారు ప్రయాణము చెయ్యరు. ఇంట్లో నుండి ఆమె పోయిందా లేదా అని తొంగి తొంగి చూసి అప్పుడు బయలుదేరుతారు. ఇలాంటి వారిని మనుషులని పిలవాలో లేదా మానవత్వం లేని మృగాలను పిలవాలో కూడా అర్థం కాని పరిస్థితి. చివరికి క్రైస్తవులు కూడా ఇటువంటి బుద్ధిని కలిగి ఉన్నారు. ఇలాంటి వారు నిజ క్రైస్తవులు కాదు. వేషం వేసుకొని క్రైస్తవులుగా తిరుగుతూ నిజమైన క్రైస్తవులకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నారు. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు. నీకే పిల్లలు ఉన్నారని, ఇంకొకరికి పిల్లలు లేరని, వారు ఏదో అసహ్యమైన వారని, వారు మనుషులే కాదని అన్నట్లుగా వారిని చూసి ప్రవర్తించడం అది మంచిది కాదు. నా ప్రియ సహోదరి,
గర్భఫలము లేదని బాధపడుతున్నావా? అందరూ అవమానపరుస్తున్నారని, ఎందుకు నాకే ఇలాంటి అవమానకరమైన బ్రతుకు అని కన్నీరు విడుస్తూ నీ బంధువులు, తెలిసిన వారి కార్యక్రమాలకు వెళ్ళి ఈ సమాజానికి భయపడి చావాలో బ్రతకాలో అర్థం కాని పరిస్థితిలో జీవిస్తున్నావా? దిగులు పడకు. నీ గర్భఫలము కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశావు. నీ దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేశావు. చివరికి ఏమి చేయలేని స్థితిలో ఉండి ఎవరితో చెప్పుకోలేని బాధను అనుభవిస్తూ నీ ఇంట్లో కన్నీరు విడుస్తున్నావా? ఇదిగో నీ కొరకే ఈ సందేశము. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. మూయబడి ఉన్న నీ గర్భమును ప్రభువునందు విశ్వాసముంచు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరుడా, పిల్లలు కలగలేదని నీ భార్యని దూషిస్తూ పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఆమెను కొట్టరాని చోట్ల కొడుతూ హింసిస్తూ బాధ పెడుతున్నావా? నాకు పిల్లలు కావాలి, లేకపోతే నాకు విడాకులు ఇవ్వు, లేదా నిన్ను చంపేసి వేరొక దాన్ని పెళ్లి చేసుకుంటానని చంపేదానికి కూడా సిద్ధపడుతున్నావా? ఒకవేళ ఇలా నువ్వు చేస్తున్నట్లయితే నీలాంటి మూర్ఖుడైన భర్త ఇంకొకడు ఉండడు. గమనించు సహోదరుడా, నీ భార్యకు పిల్లలు పుట్టడము లేదు అంటే ఆమెలో మాత్రమే లోపం ఉంటుందా? నీలో కూడా లోపము ఉంటుంది కదా. నీకు మాత్రమే పిల్లలు కావాల్సింది అని భార్యకు కూడా పిల్లలు కావాలని కోరిక ఉంటుంది. నీచముగా ప్రవర్తించడం మాత్రమే తెలుసు, కానీ నీ భార్యతో ఎలా కాపురం చెయ్యాలో తెలియని నువ్వు నీ భార్య గురించి తప్పుగా మాట్లాడే హక్కు నీకు లేదు. పిల్లలు లేని బాధ నీకేం తెలుస్తుంది? నువ్వు ఉద్యోగానికో లేదా నువ్వు కలిగున్న నీ పనికి వెళ్ళిపోతావు, కానీ నీ భార్య ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేదా పనులకు వెళ్ళిన చోట, ఉద్యోగానికి వెళ్ళిన చోట నీ భార్య అందరి ఎదుట ఎంతటి బాధ అనుభవిస్తుందో ఎప్పుడైనా గ్రహించి నీ భార్య మనసులో ఉన్న బాధను గుర్తించావా? నీ దగ్గర ఎవరు మాట్లాడరు, కానీ నీ భార్యతోనే మాట్లాడతారు. కానీ ఆ బాధను, అవమానమును గుండెలో దాచిపెట్టుకొని నీతో కూడా చెప్పుకోలేక నీతో సంతోషముగా కాపురం చేస్తుంది నీ భార్య. తెలుసా నీకు? పిల్లలు పుట్టకపోవడానికి కారణం నీలో లోపం ఉందంటే నీలో ఉందని ఇంతవరకు నీ భార్యతో, నీ భర్తతో అరుచుకుంటూ కేకలు పెడుతూ గొడవలు పడింది. ఇక చాలు, ఆపేయండి. ఒకరికి ఒకరు క్షమించుకోండి. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప పడండి. ఒకరిని ఒకరు ఘనపరుచుకోండి. సంతోషకరమైన కాపురము చెయ్యండి. మీ సంసారము ఇతరులకు మాదిరికరంగా ఉండనివ్వండి. చూసిన వారంతా వీరేనా మొన్నటి దాకా పోట్లాడుకుంది, ఇదేంటి ఇంతటి మార్పు అని ఆశ్చర్యం కలిగేలా బ్రతకండి. దేవుడు మిమ్మలను కనికరిస్తాడు. చివరిగా ఒక మాట, పిల్లలు కలగాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి మోకరించి సంతానము కొరకు ప్రార్థించండి. ఒకరు చేస్తే కుదరదు సుమా. పిల్లలు ఇద్దరికి కావాలి కదా. పిల్లలు ఇద్దరికి వద్దనుకుంటే ఇద్దరు ప్రార్థన చేయడం మానుకోండి. పిల్లలు పుట్టకపోవడం మీలో బలహీనతలు ఉన్నాయని డాక్టర్లు చెప్పినట్లయితే మీ బలహీనతలు దేవునితో చెప్పుకోండి. మిమ్మల్ని బలపరుస్తాడు. మీ శరీరంలో ఉన్న లోపాలను సరిచేస్తాడు. మిమ్మలను దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాన్ని వర్ధిల్లేటట్లు చేస్తాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబంను దీవించునుగాక. ఆమేన్. ఆశ గగనాలలో నీ